కార్యకర్తలకు ఇదే సిబిఎన్ ఫోరం తరపున మా ఆహ్వానం. అలాగే మనకి చక్కదైన తెలుగు గడ్డ, తెలుగు నేల అనగానే గుర్తొచ్చేది ఉమ్మడి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అనగానే గుర్తొచ్చేది మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే కృష్ణా జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీ అనగానే గుర్తొచ్చేది దేవినేని వెంకటరమణ గారు. అలాగే కీర్తిశేషులు తంగిరాల ప్రభాకర్ గారు. అలాగే ఇప్పుడు తంగిరాల సౌమ్య గారు. అలాగే మన నందిగామ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీకి అడ్డాగా ఉంటూ దాన్ని మన రాష్ట్రంలోనే ఒక ప్రముఖ నియోజకవర్గంగా చేసిన ఇక్కడున్న నందిగామ ప్రజలకు, కార్యకర్తలకు సిబిఎన్ ఫోరం తరపున మా ధన్యవాదాలు. ఒక వ్యక్తికి అభిమానం ఉంటే చప్పట్లు కొడతామండి, అలాగే ఈలలు వేస్తాం. కానీ ఒక వ్యక్తికి దానికి అభిమానం ఉంటే మాత్రం దాన్ని వేరే రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాము. అలాగే అప్పుడు ఆయన వెనకాల నడవాలి అనిపిస్తుంది, పరిగెత్తాలనిపిస్తుంది. అలాగే ఎక్కడ ఉన్నా కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది. అలాగే వచ్చిన వాళ్ళమే మేమందరం చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మేమందరం కూడా సిబిఎన్ ఫోరం ముందు మాకు ఎలాంటి రాజకీయ పార్టీలు ఇలాంటివి ఏమీ తెలియదండి. మేము అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో మేమందరం బయటకు వచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఈ రోజు కాకపోతే రేపు బెయిల్ మీద వస్తారు అప్పుడు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రలో అయిన మనము మన ఉనికి కోసం ఫైట్ చేయాలి అనుకున్నాము. అందుకని మన ఉనికి కోసం మనం ఫైట్ చేయడానికి మన ఆంధ్రాలో ఆగిపోతుంది, వాళ్ళకి ఏం చేయగలమో అని ఆలోచించి మేము అప్పుడు సిబిఎన్ ఫోరం అనేది పెట్టడం జరిగింది. అలాగే ఒక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దళితులకి ఎన్ని రకాల పథకాలు ఇచ్చారు, ఎన్ని సంక్షేమ పథకాలు చేశారు, ఎలా ముందుకు తీసుకెళ్లారు సంక్షేమ పథకాలు అనేది మీ అందరికీ తెలుసండి. దళితులకి ఎలా పెద్దపీట వేశారు అనేది కూడా తెలుసు. అలాగే విద్యారంగంలో దళితులు బాగా చదువుకోవాలని చెప్పి ఎన్ని రకాల స్కాలర్షిప్స్ కానివ్వండి, విద్యా పథకాలు కానివ్వండి తీసుకుని వచ్చారో మనందరం చూసాము. అలాగే ఒకప్పుడు దళితులు అంటే ఒక రకమైన చిన్న చూపు ఉండేది. అలాగే మనకి సమానత్వము అనే ఇది లేకుండా ఉండేది. కానీ ఈ రోజు అలా లేదండి. ప్రతి రంగంలో అందరము కలిపి దూసుకుని వెళ్తున్నాము. అలాగే ప్రపంచ అన్ని చోట్ల కూడా ఈ రోజు మనందరం ఉన్నాము. అలాగే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి ఈ రోజు మనందరం కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఏం చేయగలమని ఇక్కడికి వచ్చామండి. అలాగే మీరు సౌమ్య గారితో మాట్లాడంగానే ఇక్కడ పెట్టడానికి ఇమీడియట్ గా సౌమ్య గారు సపోర్ట్ చేశారు. అలాగే చిన్ని గారు కూడా ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి పెడదామమ్మా అని చెప్పడం మాకు జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే నాకు మాటలు కూడా రావట్లేదు, ఇంతమంది ఇలా వచ్చి ఇంత సపోర్ట్ చేస్తా ఉన్నందుకు. మీ ఈలలు, కేకలు, చప్పట్లు చూస్తుంటేనే సౌమ్య గారిని ఎంత మెజార్టీతో మీరు గెలిపిస్తారు అనేది మీ సౌండ్ అసలు. అలాగే ఇప్పుడు మీరు చేయాల్సింది ఇక్కడ గెలుస్తారు సౌమ్య గారు. అలాగే రాష్ట్రం మొత్తం కూడా మీరు ఇందాక అనితగా చెప్పారు, ఒకళ్ళు 10 మందికి చెప్పాలి, ఆ 10 మంది 100 మందికి చెప్పాలి. అలా ఏర్పడితే సిబిఎన్ ఫోరం. అలాగే మీరు కూడా మీకు తెలిసిన 10 మందికి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితులకి, అలాగే ప్రతి కార్యకర్తకి తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన్ని బయటకు తీసుకురావాలి. ఆయన్ని చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినే వరకు కూడా 2024 ఎలక్షన్స్ వరకు కూడా మన వంతు మనం చేయాలండి. అలాగే మహిళల విషయానికి వస్తే మహిళలకు కూడా చెప్తున్నామండి. ఈ రోజు 2024 ఎలక్షన్స్ లో మహిళలకు ఒక ప్రముఖమైన పాత్ర ఉంది. ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఎంతో మంది మహిళలు బయటకు వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఏం చేశారు అనేది ఆలోచించాము. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మనము 2047 విజన్ ఏదైతే అనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో అది చూడాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో సీఎం కావాలి. అలాగే 2014, 2019 వరకు ఏదైతే పథకాలు ఉన్నాయో అవి మళ్ళీ ఇందాక అనిత గారు చెప్పారు 27 పథకాలు ఆగిపోయాయి అని చెప్పి, ఆ 27 పథకాలు మళ్ళీ మనకి రావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. సో దీనికి అన్నిటికీ మీ అందరూ సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.